నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. విశ్వ అమూల్యకి ఫోన్ చేస్తాడు. అమూల్య ఏడుస్తూ ఎంగేజ్మెంట్ అయిపోయింది విశ్వ అనేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు విశ్వ ఎంగేజ్మెంట్ మాత్రమే అయిపోయింది, పెళ్లి కాలేదు కదా అమూల్య, నువ్వు లేకపోతే నేను బతికి ఉండలేను అమూల్య, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను నా ప్రాణాలు తీసుకుంటాను అమూల్య అనేసి అంటాడు. అప్పుడు అమూల్య చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు విశ్వ మనం ఇద్దరం ఈరోజు నైటు పారిపోయి పెళ్లి చేసుకుందాం అమూల్య ఎక్కడైనా అనేసి అంటాడు. అప్పుడు అమూల్య మా అమ్మ నాన్నకి చెప్పకుండా నేను పెళ్లి చేసుకోను అనేసి అంటుంది. అప్పుడు విశ్వ నువ్వు లేకపోతే నేను ప్రాణాలు తీసుకుంటాను అమూల్య అనేసి అంటాడు. అప్పుడే అమూల్య వాళ్ళ అమ్మ బుజ్జమ్మ వస్తుంది. అప్పుడు అమూల్య మా అమ్మ వస్తుంది అనేసి ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత బుజ్జమ్మ వచ్చేసరికి ఎంగేజ్మెంట్ రింగ్ కింద పడుతుంది. అప్పుడు బుజ్జమ్మ ఏంటి అమూల్య ఎంగేజ్మెంట్ రింగ్ అలా కింద పడేసుకున్నావమ్మా, కింద పడేసుకోవద్దమ్మా అనేసి చెప్తుంది. అమూల్య అన్నం తిందు కానీ రా అమ్మ అంటే అమూల్య నాకు ఆకలిగా లేదమ్మా అనేసి చెప్తుంది. అప్పుడు బుజ్జమ్మ రామరాజు దగ్గర డల్లుగా కూర్చుంటుంది. రామరాజు ఏమైంది బుజ్జమ్మ అలా డల్లుగా కూర్చున్నావంటే మీ ముద్దుల కూతురు అన్నం తినదంట అండి, ఎంగేజ్మెంట్ రింగ్ పట్టుకొని ఆలోచిస్తూ ఉందండి అనేసి చెప్తుంది. అప్పుడు రామరాజు అన్నం తీసుకొని వెళ్ళి అమ్మ అమూల్య అనేసి పిలుస్తాడు. అప్పుడు అమూల్య ఏడుస్తూ ఉంటుంది, కళ్ళ నీళ్లు తూడ్చుకొని అమూల్య కూర్చుంటుంది. రామరాజు అమ్మ అమూల్య అన్నం తిననన్నావు కదా, అన్నావంట కదా అమ్మతో, అన్నం తినాలమ్మా, ఈ నాన్న పరువు పోయేలా నువ్వేం చేయవు కదమ్మా బంగారు తల్లి, నువ్వు ఈ నాన్న పరువు మీ అమ్మ పరువు చాలా జాగ్రత్తగా కాపాడుతావు కదమ్మా, ఆ నమ్మకం నాకుందమ్మా అనేసి అంటాడు. అప్పుడు అమూల్య బాధపడుతూ రామరాజు దగ్గర ఏడుస్తుంది. అప్పుడు రామరాజు అమూల్యకి అన్నం తినిపిస్తాడు. అమూల్య మాత్రం బాధగా ఉంటుంది, అసలు విశ్వాన్ని పెళ్లి చేసుకోవాలా నాన్న మాట వినాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే నర్మద అలాగే ప్రేమ వాళ్ళ నాన్న అన్నం తినిపిస్తుంటే అమూల్యకి వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత అమూల్య బయటకు వచ్చి ఒకతే కూర్చొని విశ్వ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడే నర్మద ప్రేమ ఇద్దరు బయటికి వచ్చి అమూల్యను చూసి ధీరజ్ ప్రేమని చందుని వర్లిని అలాగే చందుని అందరినీ తీసుకొని వచ్చి అమూల్య చుట్టూ కూర్చుంటారు. కూర్చొని